రాష్ట్రంలో ప్రైవేటు కళాశాలలు ఫీజులు కట్టమని వేధించడం వల్ల రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా ఇబ్బందులు గురతా ఉన్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థులు దాదాపు 9,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 4 సంవత్సరాలు పెండింగ్ లో ఉండడం వల్ల ఇలా విద్యార్థులు కళాశాలలో ఫీజులు కట్టలేక, పరీక్ష ఫీజులు కట్టలేక, హాల్ టికెట్ తీసుకోలేక ఇలా చాలా సతమతం అవుతున్నా. ఇలా రేవంత్ రెడ్డి తన అధికారం రాకముందు అధికారంలోకి వస్తే ఏకకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పాడు. ఇలా అధికారానికి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదు? ఇలా ఫీజు రియంబర్స్మెంట్ జాప్యం చేస్తూ ఇలా సమ్మె చేస్తే కళాశాల యాజమాన్యం బెదిరిస్తారు. సమ్మె చేసి కళాశాల తరగతులు లేకపోతే విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వం, మిమ్మల్ని డిబార్ చేస్తామని బెదిరిస్తారు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే విధంగా కుట్ర చేస్తూ ఇలా సర్పంచ్ ఎన్నికల ముందు రైతు బంద్ చేసిరు, ఇలా జెడ్పీటీసీ ఎన్నికలు రైతు బంద్ చేస్తా ఉన్నారు. కానీ విద్యార్థుల చదువులకు ఎందుకు నిధులు లేవు? ఇలా కేరళ పర్యటనలకు, ఢిల్లీ పర్యటనకు, హెలికాప్టర్ ఖర్చులకు ఉన్న నిధులు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యాశాఖ తన వద్ద పెట్టుకుని విద్యారంగాన్ని కుట్ర చేసే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. ఇలా తన మాట తప్ప మడదీప అన్న రేవంత్ రెడ్డి ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు మడదీస్తా ఉన్నావు? ఇలా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావాలి విడుదల చేయాలంటే కమిషన్లు కావాలన్నా, ఆ కమిషన్లు కావాలంటే విద్యార్థుల దగ్గర మేము అడకనిచ్చి మీకు మీ మంత్రులకు ఇస్తాం. కానీ ఇలా పేద విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ కు అన్న దయచేసి రేవంత్ అన్న ఫీజు బకాయిలు ఇవ్వు, మేము అడుగుతుంది మా చదువులకు నిధులు అడుగుతా ఉన్నాం, మీ ప్రభుత్వంలో కమిషన్లు అడుగుతలేము, మేము కావాల్సింది మా ఉన్నత విద్యకు బంగారు భవిష్యత్తు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతా ఉన్నాం. మీ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఏ విద్యార్థి అడుగుతలేదు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి 2.5 సంవత్సరాల్లో విద్యాశాఖకు ఏమాత్రం న్యాయం చేయకుండా, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా కేవలం జూబ్లీహిల్స్ క్యాంప్ ఆఫీస్ కే పరిమితమై ఏ ఒక్క నాడు కూడా ఏ ఒక్క ఉన్నత విద్యా సంస్థకి వెళ్లి ఉన్నత విద్యార్థి పడుతున్న బాధను చూడలేని, కళ్ళుండలేని కబోదులో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయి. నువ్వే అన్నావు ఇంటికాడికి వస్తే ఎవరన్నా కలుస్తా అన్నావు. ఇలా ఏఐఎస్ఎఫ్ గా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం మేము వస్తా ఉన్నాం. ఇంటికాడికి నువ్వు ఉన్నా లేకున్నా మేము వచ్చి కలుస్తాం. మాట తప్ప మడ తిప్పాను, మాట తప్పితే నాతో వచ్చి నీ జేబులో పెట్టుకో రేవంత్ రెడ్డి. కానీ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మాత్రం ఈ రోజుతో ఈ పోరాటం ఆగదు, దశల వారీగా ఉద్యమిస్తాం. ఇలా రాష్ట్రంలో విద్యార్థులు మరణిస్తున్నారు, మానసికంగా కుంగిపోతా ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ రాక. ఈ ఓట్ల కొరకు లక్షల కోట్లు పెట్టి మేము రైతు బంద్ చేస్తా ఉన్నాం. కానీ ఆ ఓట్లు విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నాయి. వాళ్ళ ఓట్లు కూడా ఓట్లను గురించి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.